అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం కృత్తిక కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. రాహుకాలం వచ్చి మధ్యాహ్నం 12:25 నుండి 1:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 నుండి 12:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:44 నుండి 9:17 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. సంతానం లేక బాధపడుతున్నారా? భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? అయితే ఒకే ఒకసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ 2 హస్తరేఖలు బ్రొటనవేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణబాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చి 9642355142. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఏప్రిల్ నెల 2వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి బుధవారం నాడు అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగిలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యి క్షణాలను గడపండి. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావాల్సినన్ని సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదని ఈరోజు మీరు అనుకుంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకి వెళ్తారు. కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు. కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈ రోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింప చేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది. కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు. తిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఈ రోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణు చాలీసాను చదువుకోండి లేదా విష్ణువును స్తుతిస్తూ శ్లోకాలు పాడండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.